శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు తండ్రి. మేము ఈరోజు తెలుగు వ్యాకరణంలోని భాషా భాగాలను వివరించబోతున్నాము. భాషా భాగాలు 5 రకాలుగా విభజించబడ్డాయి. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నేను నామవాచకం. నామము అంటే పేరు. పేరును తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. వేములవాడ, రాము, గంగానది మొదలైనవి. ఉదాహరణకు రాధ నాట్యం చేస్తున్నది. ఇందులో రాధ అనేది నామవాచకం. నేను సర్వనామం. సర్వనామం పేరుకు బదులుగా వాడతారు. అది, ఇది, ఆమె, తను. ఉదాహరణకు ఆమె చాలా అందంగా ఉంది. ఈ వాక్యంలో ఆమె అనేది సర్వనామం. నేను విశేషము. గుణాలను తెలియజేసే పదాలను విశేషణము అంటారు. అతడు తాటి చెట్టు అంతా పొడవుగా ఉన్నాడు. పొడవుగా అనేది విశేషణం. నేను క్రియ. పైన తెలియజేసే పదాలను క్రియ అని అంటారు. ఉదాహరణకు తినుట, వచ్చుట, ఆడుట, పాడుట మొదలగునవి క్రియాపదాలు. పాప పాలు త్రాగుతుంది. త్రాగడం అనేది ఈ వాక్యంలో క్రియాపదం. నేను అవ్యయాన్ని. అవ్యయం చిన్న విభక్తులతో సంబంధం లేని పదాలను అవ్యయం అని అంటారు. ఉదాహరణకు అయ్యో, ఆహా, అబ్బో. అయ్యో, దెబ్బ తగిలిందా. ఆహా, సినిమా అంత బాగుందా. ధన్యవాదాలు.